సీతాపతి సీతాపతి నిన్నేనయ్యా. ఏం తమాషాగా ఉందా? ఏమయ్యా వెంకట్రావు, బాగున్నావా? ఎలా బాగుంటావయ్యా? నీలాంటి తోలుమందం కేసులందరికీ డబ్బులు అప్పించి ఇలా ఇదిలప్పుడు తిరుగుతున్నా. ఇవాళ అప్పు తీర్చేస్తున్నాను. ఎలా తీరుస్తావయ్యా? ఏదో బతికి చెడ్డవాడు కదా, పెద్ద మనుషులు కదా అని అప్పిస్తే నాకు తినిపించేస్తున్నా. ఇవాళ నుంచి నువ్వు తినక్కర్లేదు, నువ్వేం తొందరపడకు. ఇవాళ ఈ అన్నాపతులు వెంకట సుబ్బారావు నాకు 500 రూపాయలు బాకీ ఉన్నాడయ్యా. ఇవాళ తీర్చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు టైము ఆ వాచి ఎప్పుడో ఎవడికో తాకట్టు పెట్టేసి ఉంటాం. 11 అయింది. ఇప్పుడు ఏంటంట? సరిగ్గా 12 గంటల చెరువు గట్టు దగ్గరికి వచ్చాయి. అన్నాపతులు వెంకట సుబ్బారావు కూడా చెరువు గట్టు దగ్గరికి వచ్చి నా డబ్బు నాకు ఇచ్చేస్తాడు. అతని దగ్గర ఇలా తీసుకొని నీ చేతిలో ఇలా పెట్టేస్తాను, నా బాకీ తీర్పు. చెరువు గట్టు దగ్గర? చెరువు గట్టు చూస్తా. చూడు, సుబ్బారావు ఇటే వస్తున్నాడు. వీడు నవ్వుతూ పలకరించడం తప్ప మరో గత్యంతరం లేదు. ఎవయ్యా సీతాపతి, ఎన్నాళ్ళైనా నీకు డబ్బిచ్చి? నిన్ను వద్దు, పురాణం విప్పొద్దు. ఇవాళతో నీ బాకీ 0 చుట్టేస్తున్నాను. నా బాకీ తీర్చేస్తున్నావా? భాగ్యలక్ష్మి లాంటి టికెట్ ఏమైనా జేబులో పెట్టి తిరుగుతున్నావా? అదేం లేదయ్యా, మన పప్పు వెంకట్రావు నాకు 500 రూపాయలు బాకీ. ఇవాళ సరిగ్గా 12 గంటలకు చెరువు గడి దగ్గర నాకు తీర్చేస్తా అని చెప్పాడు. నువ్వు సరిగ్గా 12 గంటలకు చెరువు గడి దగ్గరకు వచ్చాయి. అలా తీసుకుని ఇలా నీ చేతిలో పెట్టేసి ఇలా నీ బాకీ తీర్చేస్తా. నిజంగానే? ఈ ఊరి మీద చెరువు గట్టి దగ్గర 12 గంటలకి. 12 గంటలు చూస్తానయ్యా. పప్పు వెంకట్రావు, అన్నాబతులు వెంకట సుబ్బారావు, బాకీ చెరువు గట్టు 12 గంటలు. 12 అయింది. వాడు ఇంకా రాలేదేంటయ్యా? ఎవరో వాడే సీతాపతి. ఏదో పని మీద ఉంటాడో, ఆలస్యమైంది. పోనీ ఆడికి ఇవ్వాల్సిన 500 ఇచ్చేకూడదు. 500? నేనెవడేంటి? నువ్వు బాకీ అని చెప్పాడే. చెప్పు తీసి కొడతా మళ్ళీ. ఎవరిని? నిన్ను కాదులే, ఆడిని. నువ్వే 500 ఇవ్వాలని 12 గంటలకి ఇక్కడికి వస్తే నిన్ను అడిగి తీసుకొని నాకు ఇస్తా అని చెప్పాడు. చెప్పు తీసి కొడతాను. ఎవరినే? నిన్ను కదా ఆడిని. నువ్వేమో 500 బాకీ అని నీ దగ్గర తీసుకుని నాకు ఇస్తానని చెప్పాడు నాతోటి. చెప్పు తెలిపోతే ఏమనుకుంటున్నాడు మళ్ళా? మరి నువ్వే నాకు ఇవ్వాలని చెప్పాడు. మరి చెప్పాడు లేవయ్యా. ఊరికే అరవకు. వాడి ఇంటికి వెళ్ళి వాడి అంతా తేల్చేద్దాం పద. అలా అన్న బాగుంది పద. ఆగు, చెప్పు తీసి కొడతానా అన్నాలేవయ్యా. మరి చెప్పులు వదిలేస్తాయటయ్యా. తప్పు అయిపోయింది. ఏం తప్పు అయిపోయిందా? నన్ను నడే. ఏమిటండి నెత్తిన గుడ్డేసుకున్నారేమిటి? సంతోషించవే, ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు వేయకముందే నా నెత్తిని కూడా నేనే వేసుకున్నాను. ఏమైందండి? ఏముంది, ఈ ఊళ్ళో మన పరపతి హోల్సేల్ గా పోయింది. అందుకని మనం ఈ ఊరు నుంచి ఎక్కేస్తున్నాం. ఎక్కడికి? మీ అన్నయ్య ఇంటికి. ఎందుకు? ఫుడ్కి. మా అన్నయ్య ఎంగిల్ చేత కాకిని కూడా కొట్టడు. ఆ కాకిని వెన్నుపోటు పడవడానికి ఓ పంచవర్ష ప్రణాళిక మనం ఆలోచించుకుని వచ్చాం. ఏమిటండి అది? మీ అన్నయ్య గారి ఊళ్ళో ఆసుపత్రి ఉందా? అవును, ఉంటే మీకు చేయొచ్చింది. వచ్చిందని చెప్పి నేను ఆసుపత్రిలో జాయిన్ చేస్తాను. ఆ సాకుతో సకుటుంబంగా వెళ్ళి మీ అన్నయ్య గారి ఇంట్లో మేము తిష్ట వేస్తాం. నాకు అప్పుల వాళ్ళ బాధ తీరిపోతుంది, నీకు అన్నం బాధ తీరిపోతుంది అంతే. చిచ్చి, ఆ ముదరష్టపు రాకు నాకు రాను రాదు. నేను మా అన్నయ్య ఇంటికి రాను. సరేలేవే, మనం అక్కడికేం వెళ్ళక్కర్లేదు. ఏదో నేను మీ అన్నయ్య ఇంటికి వచ్చి కాలు మీద కాలేసి కూర్చుని తేరగా తినడానికి ఈ మాటలన్నీ చెప్తున్నాను నువ్వు అనుకుంటున్నట్టున్నావు. నాకు అలాంటి ఆశ్చర్యవి లేవు. ఇవాళ ఉదయమే నీ ముందులు కూతురు ఉత్తరం రాసింది. నాన్న, మా ఆయన రోజు నన్ను సాగు కొట్టేస్తున్నాడు, వచ్చి ఆదుకోమని. ఊళ్ళోనే ఉంటే దాన్ని ఉద్ధరించవచ్చు, అద్దద్దా అంటే దాన్ని ఆదుకోవచ్చు అని ఆశపడ్డాను. నువ్వే వద్దుంటున్నావు. దాని చావనే చావని ఈ ఉత్తరం లాగే దానికి అప్పుడు కూడా ముక్కలు అయిపోయి అంతే. సామాన్ సర్దనా? వెంటనే సర్దేసి. ఆడది. ఎవడు? అన్నాబతులు వెంకట సుబ్బారావు, పప్పు వెంకట్రారు. మేము షిఫ్టింగ్. మీ నాన్నగారు ఎవరండి? ఇదిగో లోపల ఉన్నాడు. అందరూ ఊరోళ్ళు పెట్టి వెళ్ళిపోతున్నాం. డ్రైవర్తో చెప్పు. బస్ డ్రైవర్ గారు బస్ స్టాప్ చేయండి. డ్రైవర్ గారు బస్ స్టాప్ చేయండి. అమ్మా రావే. రే దిగండి రా. అదిగో మీ అన్నయ్య వస్తున్నట్టున్నాడు. దగ్గు మామూలు దగ్గదే, చీ దగ్గులో ఉండాలి. దగ్గు ఏం బావా, ఇదేనా రావటం? ఉత్తరమన్నా రాయకుండా వచ్చేసాడు. తగ్గుతుంది ఏమిటిది? ఏం చెప్పరు బావా,
మా ఐదారు రోగం రాక దానికే రావాలా? ఏం రోగం? టీబీ. తెలుగులో వచ్చాయా? ఇది టీబీ దగ్గులా లేదే. మా ఊళ్ళో టీబీ దగ్గు ఇలాగే ఉంటుంది బావా. ఏమే ఊరుకోవే, ఏడిస్తే రోగం నయమవుతుందా? మీ అన్నయ్య ఉన్నాడు కదా, నీ రోగం నయమయ్యేదాకా అంతా ఇక్కడే ఉందాం. నీ రోగం నయమయ్యేకే వెళదాం. ఒక్కగానొక్క చెల్లెలివి, తన ఆస్తంతా అమ్మాయినా నేను బాగు చేసుకుంటాడే మీ అన్నయ్య. ఏం బావా? అమ్మా అంతే అంతే. నీకు అసలే ఆరోగ్యం బాగుంటలేదు, లోపలికి పదవే. రోగం పేరుతో వీళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యేట్టున్నారు. రేపటి నుంచి నేను వడ్డీ రేట్ అన్నా పెంచాలి, లేకపోతే ఓ పూట తిండన్నా మానేయాలి. ఏమీ మామ గృహ నిర్మాణ చాతుర్యము అపూర్వమై, అద్వితీయమై, అనుపమానమై, చిత్రభజనమై భసించుచున్నదే. అద్భుతమీ స్తంభ శిల్పము. కట్టడము కడు గట్టిగానున్నది. చూడ నిరుపేదల కన్నీటితో ఈ కట్టడము కట్టినట్లున్నది కదా. మయూరే, చిట్టా పొద్దులు లెక్కకు మిక్కుటముగానున్నవి. ఎందరో నిర్భాగ్యుల వద్ద వడ్డీలకు వడ్డీలు గుంజి, చక్రవడ్డీలకు బరువడ్డీలు కలిపి దోచుకొని తిరుచున్న దుర్భాగ్యుని వలెనున్నాడు మామ కదా. హతవిధి బొక్క చెక్కిన మనుషుల డొక్కలు కొట్టుచున్న ఈ దిక్కుమాలిన మనిషి పెట్టు పిండము నేటి నుండి తినవలయునా? దినలక్షములకై నేటి నుండి ఈ తొలిని బ్రతిమిలాడవలయునా? కటకట పటపట కొడతాను. ఇంతవరకు ఆడిని వీధి నాటకాలు చాలు, ఇక నుంచి ప్రేమ నాటకం ఆడకపోతే చంపేస్తాను. ప్రేమ ఎవరితో? మీ మావయ్య కూతురు ప్రేమించరా? ఒరే ఒరే ఒరే, దానికి పెళ్ళైపోయింది, రక్తం పోతాయి. ఒరే దీన్ని ప్రేమించరా జ్యోతి. జ్యోతి జ్యోతి. Game! Come on, Usha. Let's play one more game. హాయ్ ఉషా. Hi. సారీ జ్యోతి, మా వారు వచ్చారు. No, dear. We have to play one more game. మా వారు నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేరు. నేను వెళ్తాను. Bye. Come on, sweetheart. Come, Sailu. Let's go. Mr. Samsarao, what is the final product? ఇంకా పూర్తవలేదు సార్, ముక్కు పుడక వేయాలి. What? What is this? బొమ్మ సార్, జ్యోతి బొమ్మ. నేనెంతో సిన్సియర్గా పాఠం చెప్తుంటే నువ్వు ఈ బొమ్మ వేయటంలో అర్థం ఏంటి? పాఠాన్ని మీరు ఎంతో బోరింగ్ గా చెప్తున్నారని అర్థం సార్. You are suspended for 1 week. సారీ సార్, మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. అతను నా బొమ్మ వేశాడని నేను మీకు రిపోర్ట్ చేయలేదే, మరి అతని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? చూడమ్మా, రిపోర్ట్ చేశాకనే చర్య తీసుకోవడానికి నేనేం పోలీస్ ఆఫీసర్ను కాదు. 24 గంటలు విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడవలసిన విద్యా సంస్థ అధిపతి. చదువుకోవడానికి వచ్చినటువంటి ఒక విద్యార్థి ఇలా బొమ్మలు గీస్తుంటే అది మా దృష్టిలో నేరమే. అదే సార్ మన దేశంలో దౌర్భాగ్యం. నా బొమ్మ మీరు వేయగలరా? నో. పోనీ మీ బొమ్మ నేను వేయగలనా? నో. కానీ అతను ఎంతో నేర్పుతో కళాత్మక దృష్టితో నా బొమ్మ వేశాడు. అతనిలో ఉన్న నైపుణ్యానికి అభినందించాల్సింది పోయి చదువుకుంటున్న కుర్రాడన్న ఒకే ఒక సాకుతో అతన్ని సస్పెండ్ చేశారు, కళని అవమానించారు. మీ ఆర్డర్స్ వెంటనే విత్డ్రా చేసుకోకపోతే ఈ రోజు నుంచి మేము నిర్వధికంగా సమ్మె చేస్తున్నాం. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, Oh my God! స్టూడెంట్స్ యూనియన్, What is to be done? స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, చింపేది సార్. స్టూడెంట్స్ యూనియన్, ఆపండి, చెబుతున్నాను.